హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిస్సెస్ అగస్త్య పార్ట్ 197. కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయడం మరవకండి. ఇద్దరి మధ్య 2 నిమిషాల మౌనం. అరవింద్ అంత ముఖ్యమైన విషయం తనతో మాట్లాడాల్సిన అవసరం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తున్న రచన తల్లికి రచన గురించి ఆలోచన రాగానే ఆమె ఉలిక్కిపడింది. అరవింద్ తనకి పరిచయం కావడానికి కారణం రచన. నేరుగా అతనితో పరిచయమే లేదు. అలాంటప్పుడు అతనితో మాట్లాడబోయే ముఖ్య విషయం తన కూతురు గురించే అయి ఉంటుంది. చెప్పు అరవింద్, పర్లేదు. ఆవిడ కంగారు కనిపించనీయకుండా చాలా మామూలుగా అడిగింది. ఆంటీ, నేను చెప్పబోయే విషయానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను చాలా జెన్యున్గా చెప్తున్నాను ఈ మాట అంటూ క్షణం ఆగి ఆమెనే చూస్తూ, రచన అంటే నాకు ఇష్టం ఆంటీ. నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అరవింద్ చెప్తుంటే ఆమె కనులు ఒక్కసారిగా వెడల్పయ్యాయి. ఏంటి? ఆమె స్వరం అస్పష్టంగా వచ్చింది. అవునాంటీ, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ కూతురికి భర్తగా నేను సరిపోతానని మీకు అనిపిస్తుందా అని అతను ఎంతో ఆదుర్దాగా అడిగాడు. అతను అడుగుతున్నంతసేపు అతనికి ఏమీ అనిపించలేదు, కానీ ఆ తర్వాతే ఆవిడ సమాధానం ఏంటో అని కాస్త కంగారు పట్టుకుంది అతనికి. అరవింద్, ఏం మాట్లాడుతున్నారు అని అడిగింది. ఆంటీ, నేను చెప్పేది మీరు వింటున్నది కరెక్ట్. రచనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ నిర్ణయం నాకు చాలా చాలా ముఖ్యం ఆంటీ. అరవింద్ కాస్త అభ్యర్థనగానే అన్నాడు. కానీ అరవింద్, ఆవిడ ఏదో చెప్పబోతుంటే, దయచేసి స్థాయి అంటూ, ఆస్తులు అంతస్తులు అంటూ మాట్లాడకండి. ఇంకా ఏదైనా డౌట్గా ఉంటే అడగండి అనడంతో ఆవిడకి ఏం మాట్లాడాలో అసలు అర్థం కాలేదు. ఇదంతా సరే అరవింద్, కానీ నా కూతురికి నువ్వంటే ఇష్టం ఉండాలి కదా అని అడిగింది ఆమె. ప్రస్తుతం అయితే తెలియట్లేదాంటీ. మీరు ఒప్పుకుంటే నా ప్రయత్నం నేను చేసుకుంటాను అంటున్న అతని మాటలకి ఆమె షాకై చూసింది. అంటే రచనకి తెలియకుండానే నన్ను అప్రోచ్ అయ్యావా ఆమె అడుగుతుంటే, లేదంటీ, తనకి చెప్పాను. ఏమన్నది? ఒక్కింత కంగారుగానే అడిగింది ఆవిడ. నో చెప్పింది అని అరవింద్ చిన్నబుచ్చుకున్న మొహంతో చూశాడు. అరవింద్ లాంటి వ్యక్తిని తన కూతురు కాదన్నందుకు ఆశ్చర్యంగానే ఉంది ఆమెకి. తన కూతురు విషయంలో ఆమె గర్వపడింది. నో చెప్పిందా అని అడిగింది. అవును, నో చెప్పింది. రిజిగ్నేషన్ కూడా ఇచ్చిందట, నాకు రాత్రి తెలిసింది అని అన్నాడు అతను. ఆవిడకి ఇప్పుడు అదంతా అర్థమైంది. తన కూతురు ఉన్నట్టుండి ఎందుకంత డల్ అయిపోయిందో, ఎందుకు రిజైన్ చేస్తాను అన్నదో ఆవిడకి బాగా క్లారిటీ వచ్చేసింది. ఎందుకు నో చెప్పింది అరవింద్ అని అడిగింది. మీకు తెలీదా? మళ్ళీ నన్ను అడుగుతున్నారు? అరవింద్ అలకగా అన్నాడు. నా కూతురు కరెక్ట్గానే ఆలోచిస్తుంది అరవింద్ అని అంటూ ఆవిడ చెప్పగానే, ఎక్కడ కరెక్ట్గా ఆలోచిస్తుందంటే, నాకు డబ్బు ఉందని, నేను బాస్ అని నన్ను వద్దంటోంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. దీన్ని అసలు కరెక్ట్ అంటారా? అరవింద్ కాస్త ఆవేశంగానే అన్నాడు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగో తన పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటుంది కదా అరవింద్. నేను కూడా అదే మాట చెప్తున్నాను. నువ్వు రచనని మర్చిపోవడమే మంచిది. నువ్వంటే నాకు తెలుసు. నువ్వేంటో నాకు అర్థమైంది కాబట్టి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఇలా మాట్లాడుతున్నాను అని 2 క్షణాలు అలా ఆగి, ఇదంతా వర్కౌట్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా అరవింద్? మీ ఫ్యామిలీ నా కూతుర్ని కోడలుగా అంగీకరించదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. అలాగే నాకు కూడా అంత ఆశ లేదు. అయినా అది ఇప్పుడే పెళ్లి చేసుకోదు అని ఆవిడ కూడా చెప్పేసింది. ఆంటీ, మీరు కూడా ఏంటి? ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకుంటారా ఏంటి? అరవింద్ మరింత అసహనంగా అన్నాడు. అరవింద్, ఈ మధ్య నా కూతురు అస్సలు బాగుండడం లేదు. దిగులు పడుతోంది, బాధ పడుతోంది. దానికి కారణం నాకు ఇవాళ ఏంటో అర్థమైంది. అది నిన్ను వద్దనుకుంటోంది. దాని కారణాలేంటో నాకు తెలియదు. నా కూతురి నిర్ణయమే నా నిర్ణయం అని ఆవిడ నిక్కచ్చిగా చెప్పేసింది. ఆవిడ మాట్లాడుతుంటే అరవింద్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. రచనతో మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అతను అనుకున్నాడు. అందుకే ఆమె తల్లితో చెప్తే రచన ఆలోచిస్తుందని ఊహిస్తే ఇద్దరూ ఒకేలా ఉన్నారు. అరవింద్కి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఒకవేళ రచనకు తనంటే ఇష్టమైతే మీకేమీ అభ్యంతరం లేదా ఆంటీ అని అరవింద్ అడిగేశాడు. ఆవిడ ఒక క్షణం అతని ప్రశ్నకు ఆశ్చర్యపోయినట్టు చూసింది. 2 నిమిషాలు బాగా ఆలోచించి, నా కూతురికి ఇష్టమైతేనే నేను ఆలోచిస్తాను, కానీ నాకేం అభ్యంతరం లేదని చెప్పలేను అరవింద్. ఈ ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా నా కూతురు నాకు ముఖ్యం.
దాని సంతోషం నాకు ముఖ్యం. దానికి ఇది కావాలి, అది కావాలని నోరు తెరిచి ఎప్పుడూ అడగలేదు. అలాంటిది నువ్వేదో చెప్పావని నేను బలవంతంగా ఒప్పించలేను. అంతా దాని ఇష్టమే. ఆవిడ మాటలు స్థిరంగా వచ్చాయి. సరే ఆంటీ, థ్యాంక్ యూ అని పైకి లేచాడు అరవింద్. ఆవిడ కూడా పైకి లేచింది. అరవింద్ డ్రాప్ చేస్తాను అన్న ఆవిడ వారించింది. అరవింద్ ఆఫీస్కి బయలుదేరాడు. ఈ మధ్యకాలంలో అరవింద్ ఆఫీస్కి రాకపోవడంతో ఊపిరి పీల్చుకొని పనిలో పడిపోయింది రచన. వెంకట్ వెంకట్ ఆమె పిలుస్తున్నా అతను కనిపించలేదు. ఏం కావాలి రచన? నవీన్ అడిగాడు. వెంకట్ని చూసావా? ప్రింట్స్ కావాలి, చేతిలో ఉన్న పేపర్స్ చూపిస్తూ చెప్పింది రచన. బయటికి వెళ్ళినట్టున్నాడు రచన అని నవీన్ చెప్పడంతో ఉసూరుమంటూ లేచి తనే ప్రింట్ చేసుకోవడానికి ఆ రూమ్కి వెళ్ళింది. సడన్గా డోర్ లాక్ చేసినట్టు అనిపించడంతో ఆ శబ్దానికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది రచన. తలుపు మూసేస్తూ కనిపించిన అరవింద్ని చూసి ఆమె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ప్రింటింగ్ మిషన్ చేస్తున్న సౌండ్కి తేరుకొని ఏంటి సార్ మీరు? ఆమె భయపడుతూనే అడిగింది. అరవింద్ డోర్ లాక్ చేసి ఆమె దగ్గరికి వచ్చాడు. నీతో మాట్లాడాలి. అతను చెప్తుంటే రచన వినిపించుకోలేదు. ఆమె గబుక్కున అక్కడి నుంచి తలుపు వైపుకి పరిగెత్తుతుంటే ఆమె ముంజేతిని పట్టుకున్నాడు అరవింద్. రచన, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు, బీ సీరియస్ అని అరవింద్ చెప్తుంటే ఆమె అతని వైపు ఎంతో కంగారుగా చూసింది. ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి, ఎవరైనా చూస్తే బాగోదు ఆమె అదే భయంతో చెప్తుంటే ఆమె చేతిని పట్టుకుని మరింత దగ్గరికి లాగాడు. తల ఎత్తి అతని వైపు బెదురుగా చూసింది రచన. ఎందుకు మనసులో ఉన్న ఇష్టాన్ని దాచేసుకుంటావు? అరవింద్ గొంతు తగ్గించి ఎంతో దీనంగా అడుగుతున్నట్టు మాట్లాడాడు. వెంటనే ఆమె చూపులు తిప్పుకుంది. అదేం లేదు సార్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఆమె చేతిని వెనక్కి లాక్కోవాలని చూసింది. రచన, నీతో మాట్లాడాలి అని చెప్పాను కదా, నా క్యాబిన్లో ఉంటాను, వచ్చేయ్. ఆమె చేతిని వదిలిపెట్టాడు అరవింద్. నేను రాను, అక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నాకు ఇష్టం లేదు. ఎందుకు పదే పదే నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ఆమె మాటల్లో ఉన్న ఆవేశం ఆమె కళ్ళల్లో కనిపించలేదు అరవింద్కి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వదిలిన అరవింద్ ఆమె చున్నీ పట్టుకొని లాగడంతో ఒక్కసారిగా పిన్ ఊడిపోయి చున్నీతో పాటు డ్రెస్ కూడా చెరిగిపోయింది. ఆమె భుజాన్ని గుచ్చుకుని చిన్నగా అరిచింది. అది ఏమాత్రం ఊహించిన అరవింద్ ఆమె వైపు విభ్రమంగా చూశాడు. వెంటనే భుజం మీద చేతిని పెట్టుకొని అరవింద్ చేతిని వదిలించింది. అతని వైపు కల్లెర చేసి చూసింది రచన. వెంటనే చున్నీ భుజం చుట్టూ సరిచేసుకుంది ఆమె. మీరంటే నాకు ఇష్టం లేదు సార్, ఇంకెలా చెప్పాలి మీకు? మీరు నా బాస్ అని మీకు భయపడుతూ నేను ఉండలేను. మీరు కూడా అందరిలాంటి వారని నాకు అర్థమైంది. నేను మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఆమె బయటికి వెళ్ళిపోతుంటే అరవింద్ ఇక ఆపలేకపోయాడు. కళ కళ్ళు మూసుకుని ఉంది. ఆమె చెంప మీద రామ్ ముద్దు పెట్టుకున్నట్టు తెలుస్తూనే ఉంది. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. కళ్ళు మూసుకుని అతని వైపుకి తిరిగింది శ్రీకళ. ఆమె చెంప తడిమి లేచి వెళ్ళిపోతుంటే అతని టీషర్ట్ని పట్టుకుంది కళ. ఒక్కింత ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు రామ్. ఆమె కళ్ళు తెరిచి చూసింది. రాత్రి ఎప్పుడొచ్చా బావా? ఆమె ఆవలిస్తూనే అడిగింది. వచ్చాను లేటుగా అంటూ మళ్ళీ ఆమె పక్కన చేరిపోయి నన్ను రమ్మన్నావేంటిది? ఏదైనా చెప్పాలా? రామ్ అడుగుతుంటే ఏం లేదులే అన్నది కళ. మరి ఏమైంది? ఎందుకో నన్ను ఇక్కడే ఉండమని చెప్పావుగా, ఏదైనా ఉంటే చెప్పు, పర్లేదు రామ్ అడిగాడు. ఆమెకేదైనా ఇబ్బంది ఏమోనని అతని బాధ భయం. ఏం లేదు బావా అంటూనే అతని కళ్ళలోకి చూసింది. నీ బిహేవియర్లో ఏదో చేంజ్ వచ్చిందే. రామ్ విసుక్కున్నాడు. నిజంగా ఏం లేదు అంటూ ఐ లవ్ యూ బావా అంటున్న ఆమెను విచిత్రంగా చూస్తూ నువ్వు బాగానే ఉన్నావా? నీ చూపులేంటో తేడాగా ఉన్నాయి. అతని ముఖం అదోలా పెట్టుకుని అడుగుతుంటే కళ నవ్వింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కోరుకున్న జీవితం నా కళ్ళ ముందే ఉంది అన్నది అదే చిరునవ్వుతో. ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకుని రామ్ మౌనంగా లేచి బాల్కనీలోకి నడిచాడు. అతనికి ఏమైందో అర్థం కాలేదు. వెంటే వచ్చింది కళ. ఏమైంది బావా? అతన్ని చూస్తూ కళ అయోమయంగా అడిగింది. అన్నింటినీ నీ కాళ్ళ ముందు పెడతానని శపథాలు చేశాను, చివరికి ఏం చేయలేకపోయాను అతను నిర్లిప్తంగా అన్నాడు. ఎవరన్నారు నువ్వేం చేయలేకపోయావని? నీ కళ్ళ ముందు ఉన్న నేనే కదా దానికి సాక్ష్యం. నువ్వేం చేశావో చెప్పడానికి
అతనిని హత్తుకుంటూ చెప్పింది శ్రీకళ. రామ్ అయినా అదే ధ్యాసలో ఉన్నాడు. నేనేం చేయలేదు. శ్రీధ హెల్ప్ చేసిందనగానే ఆశ్చర్యంగా చూసింది శ్రీకళ. ఏంటి బావా నువ్వు అనేది? అవును, శ్రీధే హెల్ప్ చేసింది అని అంటూ తన డబ్బు కోసం ఎలా ఇబ్బంది పడ్డాడో, శ్రీధ ఎలా కనిపించిందో మొత్తం చెప్పాడు అతను. కళ కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. ఆమె 2 చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుని కింద కూలబడి ఒక్కసారిగా ఏడవసాగింది శ్రీకళ. కళ అంటూ ఆమెను పట్టుకొని ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు రామ్. చూసావా బావా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఎంత మంచి మనసు లేకపోతే నీకు సాయం చేస్తుంది. నువ్వేమో వాళ్ళ మీద పగ పెంచేసుకున్నావు. నువ్వు అలా చేయకపోయి ఉంటే కనీసం మనతో మాట్లాడేది. ఇప్పుడు మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. ఆమె వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. రామ్ ఆమెను హత్తుకున్నాడు. అతను ఎందుకో కళ్ళు మూసేసుకున్నాడు. ఈ జన్మలో మనల్ని క్షమించదు బావా, క్షమించదు, ఎప్పటికీ క్షమించదు. నా ముఖం కూడా చూడదు బావా. నమ్మకం, ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను. ఎంత నమ్మింది నన్ను, మొత్తం పోయింది. కళ ఏడుస్తూనే మాట్లాడుతోంది. కళ ప్లీజ్, ఇప్పటికే నేను కుమిలిపోతున్నాను. నువ్వు మొదలు పెట్టకే. అతను మరింత బాధ నిండిన స్వరంతో అన్నాడు. కాసేపటికి కళ తేరుకుంది. నేను బాగానే ఉన్నాను అంటూ రామ్ని అలాగే హత్తుకుంది. ఇద్దరూ కళ్ళు తుడుచుకున్నారు. ఐఎమ్ సారీ బావా అంటూ అతని చేతులు పట్టుకుని మనం ఎప్పుడూ వాళ్ళకి రుణపడే ఉంటాం అన్నది. రామ్ చిన్నగా తల పంకించాడు. ఓ రోజు రాత్రి, ఆ రోజు విన్నీ శ్రీధ ఇద్దరూ షాప్ దగ్గరే ఉన్నారు. నిద్ర చంపేస్తోంది, ఆవలిస్తూ అన్నది శ్రీధ. వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు. అన్నిటికీ తాళాలు వేసి బయట సెక్యూరిటీతో మాట్లాడి అప్పటికే జేమ్స్ వచ్చి ఉండడంతో కార్ ఎక్కారు ఇద్దరు. వంశీ ఏమనట్లేదు కదా? శ్రీధ అడిగింది అనుమానంగానే. లేదు, విన్నీ కూడా చెప్పింది. అయినా రోజు ఉండట్లేదు కదా, ఇలాంటప్పుడే కదా ఏమంటాడు అని విన్నీ అన్నది. నిజమేనా? అవికి పర్లేదా అని ఆమె అడుగుతుంటే దానికి వంశీ ఉంటే చాలుగా అన్నది విన్నీ నవ్వుతూ. శ్రీధ నవ్వేసింది ఆ మాటకి. మాట్లాడుతూ విన్నీని ఇంటి దగ్గర దించి జేమ్స్ డ్రైవ్ చేస్తుంటే అలా కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది శ్రీధ. తెలియకుండానే ఆమెకి నిద్ర పట్టింది. ఆమె చెంప మీద ముద్దు పెట్టినట్టు తెలియగానే చటుక్కున లేచింది. ఉలిక్కిపడి తల తిప్పి చూసిన ఆమెకి అగస్త్య కనిపించాడు. ఆ సమయంలో అక్కడ పతిని చూడగానే ఆమె కళ్ళు కోడిగుడ్లంతా అవ్వగా ముందు సీటు వైపు చూడగా అక్కడ జేమ్స్ కనిపించలేదు శ్రీధకి. అతను వచ్చింది నిజమా లేక తను కలగంటుందా అనుకుంటూనే అతని చెంప మీద చెయ్యి వేయగానే అతని గరుకు గడ్డం తగిలింది. నువ్వా? ఆమె ఆశ్చర్యపోతూ అడుగుతుంటే తెరిచిన ఆమె నోరు చూపుడు వేలితో గడ్డం కింద కొట్టి మరీ మూసివేశాడు. నాకు కాకుండా నిన్ను ముట్టుకునే ధైర్యం ఎవడికి ఉంది అంటూనే అతను వెనక్కి సర్దుకుంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు దిగమన్నట్టుగా. ఆశ్చర్యం నుంచి తేరుకొని శ్రీధ నవ్వుకుంటూనే కిందకి దిగింది. ఎక్కడో రోడ్డు మీద కారాపాడు. ఇంకా దూరంగా షాపులు తెరిచే ఉన్నాయి. చీకటిలో మినుగురులు, వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఒక క్షణం చల్లగాలి తాగ్గానే కళ్ళు మూసుకుంది. బాబోయ్ చలి చంపేస్తోంది. ఆమె చేతులు రుద్దుకుంటుంటే ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. అతనికి మరింత దగ్గరగా ఉండి నువ్వు ఇప్పుడే ఇంటికి వస్తున్నావా అని అడిగింది శ్రీధ. అవును అని చెప్పాడు. అదేంటి త్వరగానే వస్తాను అన్నావు? అవి ఒక్కటే ఉందా? రాధ దగ్గర వదిలి వచ్చావా? కంగారుగా అడిగింది శ్రీధ. అంకుల్ వాళ్ళు వచ్చారు, మన ఇంట్లోనే ఉన్నారు. ఇక నీ ప్రశ్నలు ఆపై అన్నాడు ఆమె నోరు మరలా మూసేస్తూ అగస్త్య. అప్పుడు రిలాక్స్ అయింది శ్రీధ. అగస్త్య క్యాప్ పెట్టుకుని కోట్ తీసి కారులో వేశాడు. అతని చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది శ్రీధ. ఏంటిది, షో చేద్దామనుకుంటున్నావా అని అడుగుతూ విడిపోయిన అతని చొక్కా మొదటి బొత్తాలను సరిగ్గా పెట్టింది శ్రీధ. ఆమె వైపు కళ్ళు చిట్లించి చూశాడు అతను. అతను ఒకసారి పైనుంచి కింద వరకు చూసి తృప్తిగా తలాడించింది శ్రీధ. అయ్యగారికి ఇక్కడికి ఎందుకు తీసుకురావాలనిపించిందో ఏంటో అని ఆమె కళ్ళు ఎగరేసింది. పెళ్ళికి ముందు, ఆమె కాలేజ్ అయిపోయిన తర్వాత, అతను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత శ్రీధ చదవడానికి బద్ధకం చూపిస్తుంటే రాత్రిళ్ళు తిప్పేవాడు. ఇద్దరికీ గుర్తొచ్చి ముఖముఖాలు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. మళ్ళీ నిన్ను కాలేజీలో జాయిన్ చేయాలి, అప్పుడు దారిలో పడతావు నువ్వు అని అగస్త్య అన్నాడు. అయ్యా మహాప్రభు, నీకు చదువుకోవాలని ఉంటే నువ్వే చదువుకో, నాకంత ఓపిక లేదు. అసలే ఇప్పుడు శ్రీధ ఫుల్ బిజీ అంటూ పొగరుగా ఆమె మూరెడు జడని ముందుకు వేసుకొసుకుంది. అతను ఆమె మాటలకి చిన్నగా నవ్వుతూ చూశాడు.
ఏడ్చావులే, ఏమైనా తింటావా అని అడిగాడు అతను. ఆల్రెడీ పొట్ట నిండా మేసిన శ్రీద ఒకసారి పొట్ట తడుముకొని, నువ్వు పెట్టించే ఫుడ్ ఏంటో నాకు తెలుసు, నాకు ఇష్టమైన ఫుడ్ ఎప్పుడో మానేశాను కదా అని మూతి తిప్పింది. ఇప్పుడు చెప్పు, ఏం తింటావు అని అడిగాడు అగస్త్య. ఎందుకు, మళ్ళీ క్లాస్ తీసుకోవడానికా అని ముఖం చిట్లించుకొని నల్లగా పెట్టేసుకుంది శ్రీద. ఆ చెత్తంతా తినకుండా ఆపాను కాబట్టి ఇంకా టీనేజ్ గర్ల్లా ఉన్నావు అని ఆమెతో పాటు నడుస్తూనే చెప్పాడు అగస్త్య. చా, అయితే నేను అందంగా ఉండడం క్రెడిట్ కూడా నీదే అన్నమాట. ఆమె నోరు తెరిచి చూసింది. కోర్స్ అని అతను భుజాలు కదిలించాడు, పెదవి విరిచాడు. ఇంకా నయం, నా తెలివితేటలు కూడా నీ వల్లే అనలేదు అన్నది శ్రీద. అది కొత్తగా చెప్పాలా ఏంటి, అతడు సన్నటి చిరునవ్వుతో చెప్తుంటే, బాబోయ్, ఇక క్రెడిట్ మొత్తం తమరిదే సార్, తమరిదే, ఒప్పేసుకుంటున్నాంలే అని మూతి తిప్పి, అక్కడేవో ఉన్నాయి పదా అంటూ ఇద్దరూ ఆ స్టాల్స్ వైపుకి నడిచారు. కథ కొనసాగుతోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి, మనకి మరో ఛానల్ ఉంది కదా, సిరి డైరీస్ అని. ఆ ఛానల్ ఇప్పుడు రన్ అవుతోంది. ఆ ఛానల్లో మంచి మంచి కథలున్నాయి. ప్రేమ మజిలీ, లీలావతి, ఇలా చాలా కథలున్నాయి. ఒకసారి మీరు వెళ్ళి ఆ ఛానల్ని చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం.